హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫైనల్గా మా ఫేవరెట్ ఫెస్టివల్ అయితే వచ్చేసింది. సో దానికంటే ముందు వేరే విలేజ్లో ఒక న్యూ టెంపుల్ అనేది ఓపెన్ అయిందనమాట. సో టెంపుల్ చూద్దామని చెప్పేసి మేమైతే గూగుల్ మ్యాప్ని ఫాలో అవుతూ వెళ్ళాము. సో మ్యాప్ అయితే చూసారా ఎక్కడికో తీసుకువెళ్ళింది. బట్ ఫైనల్గా మేము వీళ్ళని అడిగైతే టెంపుల్కి అయితే వెళ్ళాము. టెంపుల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో మీరు కూడా చూడండి. ఈ టెంపుల్లో మనం ప్రతి అమ్మవారిని చూడొచ్చు. విగ్రహాలు కూడా ఉన్నాయి. సో చాలా అంటే చాలా బాగుంది. మాకు లోపల పూజ చేసుకునే అవకాశం లేదనమాట. సో నేనైతే బయటనే పూజ చేసుకున్నా. సో చూసారు కదా, టెంపుల్ అయితే చాలా బాగుంది కదా. సో మేము టెంపుల్ వ్యూ చూసుకొని అయితే మళ్ళీ ఇంటికి వచ్చేసాము. సో ఇంటికి రాగానే మా వాళ్ళు అయితే చూసారా మంచి స్పెషల్స్ అయితే స్టార్ట్ చేసేసారు. సో ఇక్కడ తినొచ్చేసి మంచిగా బిర్యానీ అండ్ చికెన్ మటన్ కుక్ చేస్తున్నారు అనమాట. అండ్ ఎక్కువ అమౌంట్లో కుక్ చేయడానికి ఇంట్లో అవ్వదు కాబట్టి మేము ఇలా బయట అయితే కుక్ చేస్తాము. ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి రిలేటివ్స్ అందరూ వస్తారు కదా. సో ఈ ఫెస్టివల్ అయితే 3 days ఉంటుంది గాయస్. సో చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ మిడిల్ డే సండే అయితే మాత్రం రిలేటివ్స్ అందరూ వస్తారు. సో రిలేటివ్స్తో మంచిగా టైం స్పెండ్ చేయడం అండ్ విలేజ్లో అంటే చాలా బాగుంటుంది. సో వాళ్ళ కోసం అయితే మేము ఇంకా ఎక్కువ స్పెషల్స్ అయితే చేస్తామన్నమాట. సో హియర్ చూస్తున్నారు కదా ఇన్ని స్పెషల్స్ అయితే చేసాము. సో ఇంక ఈవినింగ్ అయ్యేసరికి జష్ బాబుని అయితే బయటికి తీసుకెళ్ళామన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇంకా కాసేపు ఈవినింగ్ ఇంకా నైట్ అయ్యేసరికి చాలా మంది ఉంటారు. సో అసలు ఫుల్ రష్ ఉంటుంది. ఇంకా అందుకని అది సేఫ్ కాదని చెప్పి మేము ఈవినింగే వాడికి విలేజ్ మొత్తం తిప్పి మంచిగా ఆడుకునేలా చేసుకున్న తర్వాత ఇంక ఇంటికైతే తీసుకొచ్చేసాము. ఇంకా ఇయర్ ఫెస్టివల్కి జైంట్ వీల్స్ లాంటివి కూడా ఏం రాలేదు, చాలా తక్కువగానే వచ్చాయి. సో జషుబాబుకి కూడా ఒక్క కారు మాత్రమే ఉందన్నమాట. ఇంకా వాడు ఎంజాయ్ చేయడానికి ఎలాంటివి కూడా లేవనిపించింది. సో బట్ అది కూడా వాడు బాగా మంచిగా ఎంజాయ్ చేశాడు. చూపించు.
జషు జషు ఎక్కడికి వెళ్తున్నావు? జాగ్రత్త.